హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన లక్ష్మీ మేడం వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మ యోగంలోకి మహాప్రవేశం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే నమస్తే తల్లి. ముందుగా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి మన ఆత్మ ప్రణామములు. అలాగే యూట్యూబ్లో ఉన్న, జూమ్లో ఉన్న మీ అందరికీ, మెయిన్ ఈ ఫర్ యూ ఛానల్ని మేడం అద్భుతంగా గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రోగ్రాములతో తీసుకువెళ్తున్నారు ముందుకి. తన ఓపికకి, తన ఫ్యామిలీ మొత్తము ఇందులో పెడుతున్నారు వాళ్ళ జీవితాన్ని. చాలా సంతోషం తల్లి. మంచి కష్టాలు తెచ్చుకుంటే చెడ్డ కష్టాలు పోతాయి మనకి. ఇవన్నీ మంచి కష్టాలే మరి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అండి అందరికీ. చక్కగా ఈరోజు మేడం నన్ను మళ్ళీ పిలుస్తూనే ఉన్నారు. నేను గత నెల రోజులుగా కొద్దిగా టూర్లో ఎక్కువ ఉండడమోలని రావడం అవ్వలేదు. ఓకే అండి, ఈరోజు మనం ఆత్మయోగంలోకి మహాప్రవేశం చెప్పాలంటే టార్కోమ్ సెరాయిడర్ గారండి, ఆయన అమెరికా రచయిత. ఆయన పుస్తకం ఇది. ఇప్పుడు ప్రింట్ లేదు ఈ బుక్, ప్రస్తుతం ఒక 10 సంవత్సరాల కిందట ప్రింట్ వచ్చిందనమాట. దీని మీద నేను కొన్ని వర్క్షాపులు కూడా చేసుకొచ్చాను అన్ని చోట్ల, 1 డే వర్క్షాపులు అనమాట. అయితే చాలామంది కొత్త వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఆ పేరైతే, పుస్తకం అయితే పాతదేనా, మనం ఇందులో ఉన్నాం ఆల్రెడీ. అందరినీ ఆత్మయోగంలోకి వచ్చున్నాం. ధ్యానం మొదలు పెట్టడమే ఆత్మయోగంలోకి వచ్చాడు ఎంట్రీ. మహాప్రవేశం అన్నాడు, అది మాత్రము మనము దాని గురించే తెలుసుకుంటూ ఆత్మయోగంలోకి అందరమే వచ్చేసాము. ధ్యానం మొదలుపెట్టగానే వచ్చేసాము. ఆ మహాప్రవేశం అనేది మనకి కొన్ని పాయింట్లు, మనకు తెలిసిన పాయింట్లేనండి. కొన్ని నా ఎక్స్పీరియన్స్తో పాటుగా ఆ మహాప్రవేశం నాకు ఎలా జరిగింది అనేది కూడా నేను నా అనుభవంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీన్నే ఓషో గారు ఏం చెప్తారంటే ఆత్మ పరిమళం ఆధ్యాత్మిక విప్లవం. మేడం మీరు చదివే ఉంటారు బుక్ నాకు తెలిసి. చాలా అద్భుతమైన పుస్తకం అండి ఇది. బయట కూడా దొరుకుతుంది ఓషో గారిది. ఆత్మ పరిమళిస్తేనే ఆధ్యాత్మిక విప్లవం, ఒక విప్లవం సృష్టించబడుతుంది. పత్రి సారు ఫస్ట్ ఆయన ఆత్మ పరిమళం చెందింది. ఆయన తెలుసుకున్నాడు ధ్యానంలో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని తెలుసుకొని ఏమైందంటే విప్లవం జరిగింది. ఇప్పుడు మన శాకాహార ర్యాలీలు ఒక విప్లవం చేస్తున్నాము, ధ్యానం క్లాసులు ఒక విప్లవం జరుగుతుంది, పిరమిడ్లు కడుతున్నాము, ఒక విప్లవం జరుగుతుంది ప్రపంచంలో. మనం అన్ని దేశాలు, ఓన్లీ మన భారతదేశమే కాకుండా ఎన్నో దేశాల్లో మన క్లాసులు జరుగుతున్నాయి. అది ఆధ్యాత్మిక విప్లవం. అంటే ఆధ్యాత్మికతని అన్ని చోట్ల జల్లడం అనేది ఒక విప్లవం అన్నమాట. చూడండి, ఒక అల్లూరి సీతారామరాజు ఒక విప్లవం చేశాడు, గాంధీ మహాత్ముడు ఒక విప్లవం చేశాడు. ఇలాగా ఏవైతే విప్లవాలు ఉన్నాయో అవి మనం స్పిరిచువాలిటీగా చేయడం అనేది ఆధ్యాత్మిక విప్లవం. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ పరిమళించినప్పుడు వస్తుందండి. అది ఆత్మ పరిమళించడం అంటే ఒక ఫ్లవర్ చూడండి, ఒక మొగ్గ పువ్వులా మారినప్పుడు పువ్వు నుంచి మనకు సుగంధాలు వస్తాయి. అలాగే మనం ముందు ధ్యానం మొదలుపెట్టాము. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఈ టార్కోమ్ సెరాయిడ్ గారు చెప్పిన మహాప్రవేశం జరిగితే అప్పుడు ఈ పరిమళం ఉద్భవిస్తుంది. ఈ 2 పుస్తకాలు చాలా అద్భుతంగా కొటేషన్ కలిసే చూడండి. ఈ ఆత్మయోగంలోకి ధ్యానంలోకి వచ్చే మహాప్రవేశం జరగాలి. మహాప్రవేశం జరిగితే ఆత్మ పరిమళిస్తుంది. అప్పుడే విప్లవాలు స్టార్ట్ అవుతాయి ప్రపంచం నిండా. ఇప్పుడు మనం ఆల్రెడీ విప్లవంలోనే ఉన్నాం. కొంతమంది ఇంకా ఆత్మయోగంలో ధ్యానంలోకి వచ్చాము, కొంతమంది అనుభవాల్లోకి వెళ్తున్నాము. సో ఇవన్నీ అనమాట. ఎంత అద్భుతమైన అవి మనం చదవాలండి. ఆ పుస్తకాలు చదివితేనే మనకి ఈ సత్యం అర్థమవుతుంది. లేకపోతే పుస్తకం చదవకపోతే ధ్యానం చేస్తాము. చాలామంది మనకు బయట కనిపించిన వాళ్ళు అందరూ అంటారు మేము ధ్యానం చేస్తున్నామండి, అరగంట చేస్తున్నాం, పావుగంట చేస్తున్నాం అంటారు. జరగలేదు. చేయడము, స్వాధ్యాయము, పుస్తకాలు రకరకాలు చదవడము, సత్సంగాలు చేయడము, ఈ 3తోటే మహాప్రవేశం జరుగుతుంది. మనకు తెలుసు. మహాప్రవేశం జరిగి
వస్తాము, ఏంటో తెలుస్తుంది. అవన్నీ పాటించినప్పుడు ఆత్మ పరిమళిస్తుంది. మనం ఏంటో బయటికి అర్థమవుతుంది. ఇప్పుడు విశాల మేడం వచ్చారు. విశాల మేడం మాకు పరిచయమై ఇంచుమించు 1 year అవుతుంది. ఇప్పుడు మేడము మహాప్రవేశంలోకి వచ్చారు. గత 1 year నుంచి ధ్యానం అయితే ఫస్ట్ మొదలెట్టారు. 3-4 నెలలు ధ్యానమే చేశారు. తర్వాత అన్నీ చేసుకొస్తున్నారు. మహాప్రవేశం చేశారు. ఇప్పుడు ఆవిడ పుస్తకం చదివిన చూడండి. ఆవిడ చదివిన దాన్ని మన అందరమీ విని తెలుసుకున్నాం కదా కొన్ని విషయాలు. అది పరిమళించడం మొదలుపెట్టారు ఆమె. ఇలా ప్రతి ఒక్కరికి కూడా రావాలండి. అప్పుడే ఇప్పుడు విశాల మేడం బుక్ చదివారు. ఇలాగ ఒక 100 మంది పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు వాటిని ఆచరించడం మొదలు పెడతాము. అప్పుడు విప్లవం చేస్తారు. విశాల మేడం ఇప్పుడు ఎంతవరకే ఉన్నారు, బుక్ చదవడం వరకే పరిమళించారు. ఇంకా విప్లవంలోకి ఎంట్రీ అవ్వలేదు. నిన్నే ఆవిడకి నేను వేసి వచ్చాను, అమ్మ మీ చుట్టుపక్కల అంతా అపార్ట్మెంట్లో అందరినీ మనం పిలుద్దాము, క్లాస్ చేద్దాము అని. అది జరిగినప్పుడు ఆవిడ విప్లవంలోకి స్టార్ట్ అయ్యారనమాట. అర్థమవుతుందండి మేడం, సరిత మేడం, అర్థమవుతుంది కదా. మనం స్టెప్ బై స్టెప్ మనం లాస్ట్కి విప్లవంలోకి వెళ్ళాలి అంటే మహాయోగంలోకి రావాలండి. అదే టార్కోమ్ సెరాయిడర్ గారు 11 సూత్రాలు ఇచ్చారండి. ఆయన 11 సూత్రాలు కొన్ని చెప్పుకుందాము. అన్నోటి చెప్పాలంటే మనకు 5-6 రోజులు వర్క్షాప్ అయిపోద్ది. అందులో సంగీతం కూడా ఆయన ఒకటి చెప్పారు, ధ్యానం చెప్పారు. ఏమంటారంటే మనం ఆత్మ అని మనం అనుకుంటున్నాం కదా. ఆత్మ అంటే ఏంటి అసలుకి? మన లోపల ఉన్న ఆత్మ అనుకుంటాం. కానీ ఆ ఆత్మ బయటకు చూపించబడాలి అంటే శరీరము, మన మనస్సు, మన బుద్ధి, ఈ 3 కలిపితేనే ఆత్మ. మనం చాలా పుస్తకాలు చెప్తాయి ఆత్మను వేరు చేసి చూడండి అని చెప్తారు. కానీ పత్రి సార్ అలాగేం చెప్పరు. ఇంకేం లేదు, ఆల్ ఇన్ వన్. మనకు మళ్ళీ అహం బ్రహ్మస్మి అంటే నేనే దేవుణ్ణి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు 3వ వాక్యం. సర్వము బ్రహ్మే. మనస్సు, ఇక్కడ శరీరము, బుద్ధి అంతా బ్రహ్మే, అంటే అంతా ఆత్మ పదార్థమే. అదే టార్కోమ్ సెరాయిడర్ గారు కూడా చెప్తారండి. మీ మనస్సు, మీ బుద్ధి, మీ శరీరము 3 కలిపితేనే ఆత్మ. ఆత్మ వేరుగా ఉంది, నేను శరీరం కాదు, నేను బుద్ధిని కాదు, నేను మనస్సును కాదు అని అంటే ఇవి ఎలా ఉంటాయంటే అన్నీ ఉన్నాయి, అన్నీ లేవు. ఇదే మన ఫిలాసఫీ అనమాట. స్పిరిచువాలిటీ అంటేనే అన్నీ ఉన్నాయి, భూమి అంతా ఉంది మనకు కనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఈ ఉన్న నా ఎదురుగుంటా ఉన్న మన గార్డెను ఇప్పుడు ఉంటుంది, ఒక 25 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు. దాని స్వరూపము మారిపోతుంది. లేదా పార్కు తీసేసి అక్కడ పెద్ద బిల్డింగ్ కూడా కట్టియచ్చు. అంటే గతంలో ఉంది, ఫ్యూచర్లో లేదు. సర్వం కలిగిన బ్రహ్మ అన్నారు, మరి అంతా ఉంది అన్నారు. అంతా ఉంది, మళ్ళీ చూస్తే అంతా లేదు. సో ఇదే ఫిలాసఫీ అంటే. ఉన్నది అని పక్కా మనం చెప్పొచ్చు. ఆ ఉన్నదా ఏం చెప్పారంటే మీ మనస్సు, మీ బుద్ధి, మీ శరీరము 3 వేరు ఎక్కడా కాదు అని చెప్పారన్నమాట. ఈ 3 వేటి ద్వారా డెవలప్మెంట్ అవుతాయి అంటే 1 ధ్యానం ద్వారా, 2 సృజనాత్మకత ద్వారానే మనలో వృద్ధి చెందుతాయి, 3వది ప్రేమ. పుస్తకం అంతా ఆయన ఈ 3 పాయింట్ల మీద చెప్పారండి. మేడం ఇప్పుడు ప్రేమ గురించి మనకు చెప్పారు. ఆ ప్రేమ గురించి నేను కొన్ని చెప్పుకుందామండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదండి, మనకున్న సూత్రాలు మనం చెప్పుకుంటాము. అయితే ఇందులో ఎవరికేమి వస్తే వాటిని పరిశీలించుకుంటాం కూడా మనం. ధ్యానం మనందరికీ తెలుసు, అది చేస్తూ ఉంటాము. ధ్యానం చేసినప్పుడు మనకి 7 బాడీస్ ఉన్నాయి, మనకి 7 చక్రాలు ఉన్నాయి, 7 బాడీస్ ఉన్నాయి, 7 బాడీస్. ఒక్కొక్క బాడీలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మొత్తం చూడండి, మన ఫిజికల్ బాడీకి మన ఈ చర్మశస్యువులతో చూస్తున్నాం, మనకు తెలుసు. రెండోది మనకు మనోశస్యువులతో చూస్తున్నాం. పత్రిసారి ఇచ్చారు మనకి మనోశస్యువు 2వ శరీరానికి ఉంటాయి. అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ 2వ శరీరము మన మైండ్ శరీరం ఓపెన్ అవుతుందండి. మనసు అవి కూడా అక్కడ కొన్ని దృశ్యాలు చూస్తాం. చాలామంది ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు అవి కనిపించారు, ఇవి కనిపించారు అంటారు. అది బుద్ధిది, 4వది సోల్ది కూడా ఉంటాయండి. 4 రకాల శస్యువులు ఉన్నాయి మనకి.
చర్మశస్యువులు, మనోశస్యువులు, దివ్యశస్యువు, ఆత్మచక్షువు, ఇంకా మొత్తం 7 కళ్ళు ఉన్నాయి మన శరీరానికి. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క కళ్ళు అన్నమాట. అలాగే 7 బాడీలకి వినేది కూడా ఉంటాయి. 7 శరీరాలకి నోరులు కూడా ఉంటాయి. ఒక్కొక్క దేని వరకు దానికి చేస్తూ ఉంటుంది. ఆ ఏడిట్ల వరకు ఇక్కడ మనం చేస్తాం. ఫిజికల్లోనే మనం ఇక్కడ ఆ 7 కూడా క్యాచ్ చేస్తూ ఉంటాం. చూడండి అవి ఎలా ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మనము మామూలుగా మన చెవులకు వింటున్నాం, ఒకటో శరీరంతో ఈ చెవులు వింటున్నాయి శబ్దాలని. అలాగే ధ్యానంలోకి వెళ్ళేటప్పటికి కొంతమందికి ధ్యానంలో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి, లేకపోతే చిన్న చప్పుడు తవలినట్టు ఒక వాయిస్ వినపడుతూ ఉంటుంటుంది. అది మనస్సుకున్న చెవులు. అలాగే ఇంకొంచెం మనం డీప్గా ఇంకొంచెం ధ్యానంలోకి వెళ్ళేసరికి ఒక పెద్ద వాయిసే వినపడుతుంటుంది, క్లియర్గా వాయిస్ వినపడుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళు, అది చెయ్యు, ఇక్కడికి రా అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆత్మ పరిమళమే, ఆత్మ పరిమళించడమే. ఆ 3వ ఇన్నర్ వాయిస్ వినడము ఇవన్నీ అనమాట. ఇంకా మనం డీప్గా కూర్చునేటప్పుడు ధ్యానంలో ధ్యానం లోతుల్లో ఒక శబ్దం వింటాము. అదొక చిన్నపిల్ల వాయిస్ లాగే ఉంటుందండి అక్కడ. ఆ వాయిస్ ఇంకా ఆ విషయాలు జరిగిపోతాయి అన్నమాట. మనం ధ్యానంలోంచి బయటకు వచ్చాక ఆ వాయిస్ని కానీ మనం గుర్తు పెట్టుకుంటే అక్కడ నేను ఆల్మోస్ట్ గుర్తుంటుంది ఎప్పుడు కూడా. అంత డీప్లో ధ్యానంలోకి వెళ్ళిన బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. అవి జరిగిపోతాయి అన్నమాట. అంటే మనం వినడం ద్వారా కూడా విషయాలు తెలుసుకుంటాము. మన థర్డ్ ఐ అంటే ఓన్లీ థర్డ్ ఐ ఒక్కటే కూర్చొని కళ్ళు మూసుకొని సినిమా చూసినట్టు చూసేయమండి. దానికి అనేక రకమైన స్టెప్పులు ఉంటాయి. 7 శరీరాలకి ఈ 7 ఓపెన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఆ ఓపెన్ అయ్యేటప్పుడు చాలా డెప్త్లోకి వెళ్ళినప్పుడు మనం ఆ వినడము అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలాగా. సో అలాగే శరీరం స్కిన్ చూడండి, ధ్యానానికి కూర్చునడం మంచిగా ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ వేసుకుంటాం. తర్వాత ధ్యానం లోపలికి వెళ్ళినప్పటికీ ఫ్యాన్ అవసరం ఉండదు, ఎండ కూడా మనకు తెలియదు, ఏమీ అక్కర్లేదు. ఉన్న ప్లేస్లోనే మన బాడీ, ఎందుకంటే ఇంకొక 2-3 శరీరాల్లోకి వెళ్ళేసరికి ఈ శరీరంతో మనం ఉండము. మనం 2-3 శరీరాలకు వెళ్ళిపోతుంటాం, 4వ శరీరంకి వెళ్ళిపోతూ ఉంటాము. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ గాలి కానీ ఇది కానీ ఏమీ మనకు అవసరం లేదు. యోగులు గుహల్లో కూర్చుంటారు. కొండ గుహలు ఎలా ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారండి ఎవరైనా? యోగులు గుహలు ఎంతెంత లోపలికి ఉంటాయి. మనకి ఎక్కడున్నాయి? శ్రీశైలంలో అక్కమహాదేవి గుహల్లోనే అక్కడ ఒక గుహ ఉందండి. అది మనల్ని కొంతవరకే మనం వెళ్తాము. ఫస్ట్ ఇలా చూసేంత దూరం వెళ్తాము, ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి ఇంకొక కొంచెం దూరంలోకి వెళ్తాము, అక్కడ వరకు వెళ్తాము. అక్కడి నుంచి ఇంకా లోపలికి ఉంది ఇంకా 3వ ప్లేస్లో గుహ. అక్కడికి ఎవరమీ వెళ్ళము, కానీ గుహ ఉంది కూడా అక్కడితో వెళ్ళనివ్వరు. ఇంకా ఆ యోగులు అక్కమహాదేవి కూడా ఆ గుహలోకి వెళ్ళి ధ్యానం చేశారు అక్కడ. అంటే అక్కడ గాలి ఉండదు, వెలుతురు ఉండదు. మరి గాలి లేకపోతే ఈ శరీరం ఎలా ఒక్కబెడేస్తుంది? మనకి 1 గంట అయితేనే మనం కూర్చుంటూ అమ్మో అయ్యో బాబా అంటున్నాము. ఏసీ లేకపోతే కొంతమంది కూర్చోవట్లేదు. ఫ్యాన్ స్పీడ్ పెట్టుకోవాలి. ఫ్యాన్ లేకపోతే మరి బయట నార్మల్గా కూర్చోవడమే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగున్న మన బాడీ 7వ శరీరము 6వ శరీరము ఉత్తేజితమైనప్పుడు దీనికి ఏమీ అక్కర్లేదు. అంటే ఇక్కడ ఉన్న ఈ సన్ రైజ్ ఉంది కదండి, ఈ సన్ రైజ్ శక్తికి మన శక్తి ఈక్వల్ అయిపోతాం మనం. ఈ గాలి లేని ప్లేస్లోని ఈ ఏరియాలోని మన శరీరం గాలి లేకుండా మనం కూర్చున్నాము అంటే ఈ వాతావరణానికి మన శరీరము ఆ లెవెల్ అయిపోతుంది అనమాట. అదే యోగులు చేశారనమాట. వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళు ధ్యానంతోనే మొదలుపెట్టారు. వాళ్ళ కాన్ఫిడెన్సు, వాళ్ళు భగవంతుడి నుంచి పొందిన ఆ నాలెడ్జ్, గురువులు కలిపి సత్సంగాలు చేసి, మనకు తెలుసు 7 గురువులు మనకి సప్త ఋషులు. వాళ్ళు సప్త ఋషులు కలిపి సత్సంగాన్ని ఎప్పుడు చేస్తూ ఉండేవారు కనుకనే మనకి ఈరోజు ఆ సప్త ఋషుల్ని ఎక్కడికి వెళ్ళినా మనం ఆ మాట వాడుకుని మనము చేస్తాము. మన మాస్టర్లు అందరూ మనం 20 మందిమి, 30 మందిమి, 5గురిమి, 6గురిమి, 2 కలిసినా మనం రాత్రి అంతా
కూర్చొని చాలా మటుకు 10-11 వరకు మనం సత్సంగాలు చేస్తూనే ఉంటాం. సో అలాగా ఎప్పుడైతే మన శక్తిని మనం ధ్యానం ఒకటే కాకుండా ఇవన్నిటి ద్వారా మామూలుగా అందరం కలుస్తాం ఎక్కడైనా, నైట్ 10-11 వరకు మాట్లాడేసి పడుకుంటూ పోతాం రూమ్లోకి వెళ్ళి. కానీ మేము ఫస్ట్లో అలా చేసేవాళ్ళం కాదండి. రాత్రి అంతా కూడా తెల్లవార్లు కూర్చొని సత్సంగం చేసేవాళ్ళమే. పత్రిసారి పంపించేవారు హైదరాబాద్ నుంచి. ఒక వజ్రపతనుకల్లా ఒక్కొక్క మాస్టర్ వచ్చేవారు. అప్పుడు వరలక్ష్మి గారని, విజయలక్ష్మి గారని, కేశవరావు సార్ అని, మారాం సార్ అని ఇలా వస్తూ ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోటి జిగే గారే మాకు సత్సంగం. అప్పుడు తమ్ముడే. వీళ్ళందరూ 93-94లో ఈ గురువులు రావడము స్టార్ట్ అయింది. పత్రిసారి పంపించడం అంటే 98 నుంచి కూడానండి. నేను తక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇలాగ కూర్చొని తెల్లవారులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని సత్సంగం చేసి ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తూ 1-2 వరకు ఎవరమైతే కూర్చొని మాట్లాడతామో మహాప్రవేశంలోకి వెళ్తాం మనం. లేకపోతే ఓకే ధ్యానం చేస్తున్నాం, సత్సంగం విన్నాము, పడుకుండిపోతాం. కానీ అదే ఒక మాస్టర్ వచ్చినప్పుడు, అందుకే మాస్టర్ చెప్తారు మమ్మల్ని నిమ్మకాయ పిండినట్టు పిండుకొని తాగమని చెప్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని తీసుకోమని చెప్తారు. భీష్ముడు ఎందుకు శ్రీకృష్ణుడు ఆయన్ని అంపశయ్య మీద పడుకోబెట్టాడు అంటే, అందరమే అనుకుంటాం ఆయన కర్మలు ఉన్నాయి, ఆయన పాపాలు చేశాడు, ఇవన్నీ ఉండొచ్చు. ఎందుకు ఆయన పడుకోబెట్టాడు అంత శ్రీకృష్ణుడు ఊరికే ఆయన ఆయన దగ్గర చాలా జ్ఞానం ఉంది. భీష్ముడు ఆ నాలెడ్జ్ అంతా ప్రజలకు అందాలి అని, మానవాళికి అందాలని ఆయన్ని కొన్ని రోజులు అంపశయ్య మీద ఆయన ఉంచాడు. ఎందుకు ఉంచాడు? అంపశయ్య ఎందుకు? పరుపుల మీదే ఉంచవచ్చు కదా, నేల మీదే ఉంచవచ్చు కదా. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. జనాలకు అది అర్థం కావడానికి శరీరపరంగా ఆయన చూసి ఓహో పాపాలు చేసాడినా, కొంచెం భీష్ముడి దగ్గర కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఎంచుకొని వస్తారు. రాముడికి రావణాసురుడు ధీటుగా ఉండాలని వస్తేనే రాముడి పేరు గొప్పదవుతుంది. రావణాసురుడు లేకపోతే రాముడికి పేరేదండి? రావణాసురుడు ఎందుకు జన్మెత్తాడో మనకు తెలుసు కదా. జైవీజులు 10 జన్మలు ఎత్తుకొని ఒక జన్మలో రావణాసురుడు కుంభకరుడు కింద వచ్చారు మనకు తెలుసు. అక్కడే వెనకాతల వాళ్ళ యొక్క శాపం ఉంది, లేదా గత జన్మ బ్యాలెన్స్ ఉంది. గత జన్మ బ్యాలెన్స్ని పెట్టి ఈ జన్మలో ఎత్తుకొని వస్తారు. మనమేమో వాళ్ళని చూసి వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, ఇది తప్పు అది తప్పు అంటాం. కానీ తప్పు వెనకాతలకి వెళ్ళి రీజన్ చూస్తే అన్నీ ఒప్పులే, తప్పు ఎక్కడా లేదు అనేది మనకు అర్థమవుతుంది. సో అలాగా ఆ జైవీజీలు ఇన్ని జన్మలు ఎత్తుకొని అక్కడ రావడం జరిగింది కనుక కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఈ ఎట్ చెప్పానండి మర్చిపోయాను. రావణాసుడి గురించి చెప్తున్నారు మేడం. భీష్ముడు ఉంచాడు. శరీరపరంగా చేసిన కర్మలు ఉన్నాయి, కర్మలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సి వస్తుంది, ఆ బాధలు పడాల్సి వస్తుంది అని చూపించడానికి. రెండోది మనస్సు అనేది అక్కడ చూపించాడు. ఎలా చూపించాడు? అంత బాణాలతో ఉన్న ముళ్ళుల మీద ఉన్నా కూడా భీష్ముడు బాధపడలేదు. అంటే మనస్సుతోటి ఆ నొప్పుల్ని జయించేశాడు. మనము జయిస్తున్నాం, ధ్యానంలో కూర్చుంటున్నామండి, నొప్పులు వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాము? నొప్పులు వచ్చిన సరే కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడుతున్నామో నొప్పులు కూడా మనకు తెలియట్లేదు. అదే మనము కూడా నొప్పులు జయిస్తున్నాం. మనము కూడా చాలామంది ఇప్పుడు ఆ స్టేజ్కు మనం వచ్చేసామండి అందరిమీని. సో అలాగా రెండవ స్థితి. మూడవది అతని దగ్గర జ్ఞానం ఉన్నది కనుక ఆ జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో భీష్ముడిని ఉంచాడు అన్ని రోజులు. ఉంచి ప్రతిరోజు రాత్రులు యుద్ధం అయిపోగానే ఆ శిబిరానికి పంపించేవాడు. ఆ భీష్ముడి దగ్గర ధర్మరాజు, కౌరవులు వీళ్ళు వాళ్ళు కలిపే వెళ్ళేవారు. అందరూ యుద్ధం చేసిన వాళ్ళందరూ వెళ్తే వాళ్ళందరికీ భీష్ముడు ఆ జ్ఞానాన్ని అందించాడు. బట్ భీష్మ కర్మ సిద్ధాంతం పుస్తకం ఉందండి, అది మనం ప్రతి ఒక్కరిని చదవాలి. పత్రిసారి అప్పుల్లో అదే ఉంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ టార్కోమ్ సెరాయిడర్ గారు కూడా కర్మ సిద్ధాంతంపై పుస్తకాలు రాశారండి. ఈ టార్కోమ్ సెరాయిడర్ గారు ఆయన ఇంగ్లీష్ ఆయనే, యుఎస్ఏ అయింది. కానీ ఆయన మన భారతదేశాన్ని ప్రజలను ఉద్దేశించుకొని రాసినట్లు ఉందన్నమాట ఆయన బుక్ అంతా కూడా. అంత అమెరికాలో ఉన్న యోగి అంటే ప్రపంచ మానవాళికి అందించారు, ఆయన అందించింది. అందులో మెయిన్
మన ఇండియన్ వాళ్ళకి ఇచ్చినలాగా ఉంది. అంటే భార్యాభర్తలు ఇలా ఉండాలి, ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నాయి అని చెప్తూనే వాటిని ఉన్న వాటిలోంచి బయటికి ఎలాగ రావాలనేది కూడా ఆయన ఇచ్చాడు అనమాట. ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన పుస్తకాలు చక్కగా దొరికితే కొన్నైనా దొరుకుతున్నాయండి మనకి, చదవండి అవి. సో అలాగా ఆ భీష్ముడు ఇచ్చిన కర్మ సిద్ధాంతాన్ని అందుకొని ఆ 3 రకాలని మనకు భీష్ముడిని చూపించారు అక్కడ. శరీరపరంగా, మనస్సు పరంగా, బుద్ధిపరంగా, మేధస్సాయంలో ఉన్న సంపదని. సో అలా మనము కూడా మనలో ఉన్న ఈ ఆత్మ ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నిటిని మన ఎనర్జీని మనం ఎలా ఉంచుకుంటామంటే ఈ రాత్రులు ఎక్కువసేపు ఎప్పుడైతే సత్సంగాలు చేస్తామో అప్పుడు మహాప్రవేశం జరుగుతుందండి. ధ్యానం ఉంది, ఆత్మయోగంలోకి వచ్చాము. ఆత్మకున్న యోగమే ధ్యానము. మహాప్రవేశం ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ఈ సమయాలు యోగులకి చెప్తారు కదా, పగలు రాత్రి యోగికి, యోగి రాత్రంతా తిరిగేసి ఉంటాడు, పగలు పడుకుంటాడు. అందుకే మనవాళ్ళు చాలామంది మాస్టర్స్ రాత్రులు తెల్లారి 2, 3, 4 వరకు మాట్లాడేవారండి. మాట్లాడేది తెల్లారి పడుకొని ఉదయం 10, 11కి లేసేవారు. కాకపోతే మనం లేడీస్కి మనకి ఇంటి బాధ్యతలు ఉంటాయి కనుక మనం లేడీ పాత్ర ఎత్తాము కనుక మనకు అంత టైం ఉండదు. ఒక 7కైనా కనీసం లెగిసి ఇంటి పనులు మనం చేసుకుంటూ ఉంటాము. సో ఆ మహాప్రవేశం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మన సమయాలని కూడా మనం చూడకుండా ఈ టైం పెట్టి మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో వినియోగించుకుంటూ ఈ పుస్తకాలు ఒక్కొక్క పుస్తకాన్ని నేను చెప్పాను లాస్ట్ టైమే 15 సార్లు చదివానండి మరణం లేని మీరు. అప్పుడు నాకు ఆ మహాశాస్త్రంలోకి ఎంట్రీ అయింది నాకు. అప్పుడు అది ఎంట్రీ అయిన తర్వాత ఓహో ఇది ఇలా ఉండాలి అని అన్నిసార్లు చదివాక నాకు గుర్తుండడం మొదలుపెట్టింది. నేను తెల్లారులేసి చేస్తున్న పనులన్నింటిలో వాటిని పాటించేదాన్ని. పాటించినప్పుడు ఏమవుతుందంటే 3వ స్టెప్ పరిమళిస్తాను. నేను మీకు చెప్తున్నాను కదా, పరిమళించడం అంటే ఇలా అనమాట. దీని నుంచి క్లాసులు వెళ్తున్నాను అన్ని ఏరియాలో, అన్ని మలేషియా అని, సింగపూర్ అని, ఇలాగ అన్ని ఏరియాలు పైన ఇంటర్నేషనల్గా కూడా, అలాగే ఇండియాలో ఉన్న మన అన్ని ఏరియాలకి ధ్యానం అందించాలి, ఓన్లీ మన తెలుగుకే కాదు అని చెప్పేసి అన్ని ఏరియాలకి వెళ్ళడం మొదలు పెడుతున్నాను. అన్ని ఏరియాలకు వెళ్ళాలంటే ఆ పీపుల్తో కనెక్ట్ అవ్వాలంటే ఒక భాష ఉండాలి మనకి. భాష లేకపోతే మన వైజాగ్ తప్ప, మన ఆంధ్ర తప్ప మనం రెండో దానిలోకి వెళ్ళి చెప్పడానికి చాలా కష్టపడాలి. అదే భాష నేర్చుకున్నాం అనుకో, భాష నేర్చుకుంటే మనమే డైరెక్ట్ వాళ్ళతో కమ్యూనికేషన్ అవుతుంది. భాష నేర్చుకోకపోతే మధ్యన ఉన్నోళ్ళు మనం చెప్పింది తెలుగులో నుంచి వాళ్ళు హిందీలోకి, హిందీలో నుంచి వాళ్ళ భాషలోకి వాళ్ళు ట్రాన్స్లేట్ చేయాలి. చేసినప్పుడు కొంత మన భావనలు ఏవైతే ఉన్నాయో, మనం చెప్పింది ఏదైతే ఉందో అది మారిపోతూ ఉంటుంది కొంత. అందుకని ఒక భాష అనేది వ్యక్తులకి మధ్య కనెక్టివిటీ, అవతల వాళ్ళతో మనం మింగిల్ అవ్వాలి అంటే, మహాప్రవేశం జరగాలంటే భాష కావాలి మనకి. ఇప్పుడైనా మనకి మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడు మనకి 50 సంవత్సరాలు కదండి, నాకు 60, ఇప్పుడేం నేర్చుకుంటానండి అని ఎవరు అనుకోకండి. ఎందుకు అంటే 60 ఏళ్ళు అయిపోయి ఇంకా పోనీ 100 ఏళ్ళ ప్రకారం చూస్తే ఇంకా 40 ఏళ్ళు బతుకుతాం కదండి. 40 పాత ఇంకో 10 తీసిన 90 ఏళ్ళు అన్న గ్యారంటీ కదా. అంటే మన మీద మనకు నమ్మకం ఉండదా, నేను 100 ఏళ్ళు బతుకుతానని మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి ఫస్ట్. రెండోది, అన్ని సంవత్సరాలు వేరే వాళ్ళని అడుక్కొని బతకాలా, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని బతకాలా? మనమే ఆ భాష ఉంటే అన్ని ఊర్లు తిరుగుతాము. ఏంటి ఎప్పుడు ఈ హైదరాబాద్, ఈ వైజాగ్, ఆంధ్రాలోనే ఉండిపోతామా? పై ఊర్లకు వెళ్ళి పై ఊరు వాళ్ళతో మాట్లాడాలంటే భాష కావాలి కదా. ఇప్పుడు ఇంకో 40 సంవత్సరాలు ఈ బతుకొద్దు అని మనమే ఆలోచించుకొని ఒక లాంగ్వేజ్ని పట్టుకోండి. హిందీ ఉంటే భారతదేశంలో ఎక్కడైనా తిరుగుతాము, ఇంగ్లీష్ ఉంటే ప్రపంచం అంతా ఎక్కడైనా తిరుగుతాము. ఆ భాష పట్టుకొని నేర్చుకునేటప్పుడు మహాప్రవేశం జరుగుతుంది. దాంతో మనకి పరిమళించడం మొదలు, మన భాషని, మన మాటల్ని, మన ఆచరణని చూపించడం మొదలు పరిమళిస్తాము. పరిమళించిన తర్వాత విప్లవం సృష్టించబడుతుంది. మీరే మీ ఏరియాకి ఒక యజ్ఞం చేసేస్తారు, లేకపోతే ఒక పిరమిడ్లు కట్టించేస్తున్నప్పుడు అదే చేస్తున్నాం. వచ్చాం మనం ఇందులోకి. అయితే ఇంకా దీన్ని మనం ఎందుకు ఈ సబ్జెక్ట్ ఈరోజు తీసుకున్నానంటే, నేను ఇంకా మనందరూ ఎంతకంత చేస్తున్నాము, ఒక సబ్జెక్ట్ తెలుసుకొని ఉన్నప్పుడు వచ్చిన రిజల్ట్ వేరు,
తెలియకుండా చేసుకుంటూ జరుగుతున్నది వేరుగా ఉంటుందండి. సో ఇలా ఆత్మ యొక్క ఏం చెప్పాడు ఆయన, 7 శరీరాలు ఉంటాయి, 7 శరీరాలకి 7 బాడీలకి కళ్ళు చెవులు ముక్కు అన్నీ ఉంటాయని వాటి యొక్క వివరణ అది ఆ బుక్ చదివేటప్పుడు నాకు ఆయన ఇచ్చిన దాని మీద పెట్టి ఇంకొంచెం అర్థమైందండి. ఆ 7 శరీరాలు అవి ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటుంటామో మనలో ప్రేమ అనేది మనకి అప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు పత్రి సార్ చెప్పారు ధ్యానం 10 మందికి పంచాలి అని ఒకటి చేస్తున్నాం, గురువు మాట అని చెప్తున్నాము. రెండోది కొన్నిసార్లు మనకి చెప్పినప్పుడు ప్రేమ అనేది మనకు కలుగుతుంది. వాళ్ళు వచ్చి మనం చెప్పినప్పుడు మేడం మీరు ఇలా చెప్పారు అలా చెప్పారు నేను ఇలా చేశానండి బాగుంది అని అన్నప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఇది ఒక స్టేజ్. దీనికి మించింది ప్రేమతత్వంకి ఇంకా వెళ్ళేసరికి అప్పుడు ఇంకా అక్కడ మనకి ప్రేమతత్వం అంటే అవతలోడు చెయ్యకపోతే మనం వాడిని తిట్టము, ప్రేమతోటే వాడి మీద మనం ఈ చెప్పుకుంటూ వెళ్తాము, లేకపోతే వాడి పట్ల సైలెంట్గా ఉంటాం. సైలెంట్గా ఉంటే అవతలలో ఏం జరుగుతుందో జరుగుతుంది. వాడిని గట్టిగా వీడు ఇలా కాదు వీడు అలాగా అని ఎప్పుడు గట్టిగా అనడం కూడా కాదు. ఎప్పుడైతే సైలెంట్గా మనం ఉంటామో వాడి యొక్క శక్తిని వాడు తీసుకొని పెరుగుతాడు. అందుకే పత్రిసారి మనకి వాక్క్షేత్రం పుస్తకం ఇచ్చారండి. ఇందులోని కూడా ఆయన కూడా అదే చెప్తారు టార్కోమ్ గారు. సో ఆ ప్రేమతత్వం రావాలి అంటే ఇవన్నీ ఈ మహాప్రవేశం జరుగుతూ ఇవన్నీ అనుభవిస్తూ చెప్తూ వెళ్తున్నప్పుడే మనకు అసలైన ప్రేమ మనకి ఉద్భవిస్తుంది. అందుకే సత్యసాయిబాబు గారు కూడా ఒకటి చెప్పారు, సత్యధర్మ శాంతి ప్రేమలతో. సత్యాన్ని పెట్టారు ఫస్ట్, ఆయన ధర్మాన్ని సత్య ధర్మ శాంతి ప్రేమను లాస్ట్లో ఇచ్చారు చూడండి ఆయన. ఇవన్నీ చేసిన తర్వాత ప్రేమ ఉత్పన్నం అవుతుంది. ఎంత విచిత్రం అంటే. అందుకే ఆయన ఫస్ట్ ప్రేమతో నువ్వు సాధించమనలేదు, ఫస్ట్ సత్యంతో. సత్యం పట్టుకుంటే ధర్మం అర్థమవుతుంది. అంటే ఎవరు ఎలా, ఒక స్త్రీ ఎలా జీవించాలి, ఒక పురుషుడు ఎలా జీవించాలి, ఒక వివాహ వ్యవస్థ, ఒక సంఘధర్మము, ఈ ధర్మాలన్నింటినీ గౌరవించుకుంటూ వెళ్ళడము అనేది ధర్మము. అయితే ఈ ధర్మం ఎంతమంది ఈరోజు ప్రపంచం నిండా అధర్మమే ఉంది. ఎందుకుంది? ఈ ధర్మం సరిగా లేదు. ఎవరికి, ఏ తల్లికి ఏ పిల్లలకి ఎంత చెయ్యాలో తెలియట్లేదు. అయితే అతివృష్టిగా చేసేస్తూ ఉంటారు. ప్రేమ కాదు అది, అతివృష్టి అనేది అది కూడా మూర్ఖం అని చెప్తారు. పత్రిజీ ఎన్నోసార్లు చెప్పారు, మూర్ఖతే అతివృష్టి. అతిగా చేసుకొని అతిగా ప్రేమించేసి ఇంట్లో వాళ్ళతోటి ఇంక నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇది తినకపోతే నేను, ఇవన్నీ అతి ప్రేమ, అతి ఎప్పుడూ మంచిది కాదు. సో ఇవన్నిటిని చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం ప్రేమతత్వంలోకి ఎంట్రీ అవుతాం. పూర్తిగా ప్రేమ అంటే అది బయటకు కనిపించేది కాదండి. ఆ ప్రేమతత్వాన్ని అది మనకి తెలుస్తుంది అనమాట ఆ ప్రేమతత్వం. అప్పుడు ఇంక బయట చెప్తారు రోషా గారు, మన కళ్ళల్లో నుంచి ప్రేమే వర్షిస్తుందంట, కోపమే వర్షించదు అనమాట. ఆ ప్రేమతత్వానికి మనం చేరుకోవడం అనేది. సో అలా ఈ చెప్తారనమాట ఆయన. ఈ ప్రేమ అనేది అంత కీలకమైన పాయింట్. ఈ లోకంలో 3 చెప్తారు, ప్రేమ, సృజనాత్మకత, రెండోది సృజనాత్మకత. అంటే ఈ మనం అనుకునే పాయింట్లని చాలా సృజనాత్మకంగా చెప్పడం కూడా రావాలి. ఒక గట్టిగా చెప్పడంలోని, ఒక నెమ్మదిగా చెప్పడంలోని కాకుండా దాన్ని పిల్లలకి మేము చెప్తాము. ఇప్పుడు సృజనాత్మకత అంటే ఎలా ఉంటుందంటే, పిల్లలు కాగితాలు తీసుకొని మనం ఏ కాగితాలు ఇవ్వడం పెట్టేస్తాము, చింపేస్తూ ఉంటుంటారు. ఇలాగా చింపేస్తూ ఉంటుంటే మనం చింపక అలా కాదు అనకుండా ఇంకో పేపర్ తెచ్చి వాళ్ళ దగ్గర, ఇదిగో నాన్న ఇది చింపుకో, ఇది బాగుంది కదా, ఇది చింపుకో అని ఈ కాగితం తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టేసి ఈ పేపర్ మనం తీసేయాలి. అది సృజనాత్మకత. దానికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు, మన దీనిలో ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ సృజనాత్మకత ప్రతి ఒక్కరికి రావాలి అంటాడు ఆయన. ఈ ప్రపంచం అంతా సృజనాత్మకతలోనే కనిపిస్తుంది. అంత సున్నితమైన పాయింట్లు సృజనాత్మకత. సో అంత ఆ సృజనాత్మకతగా జీవించడమే మనకి తిరిగి మళ్ళీ ఇక్కడ ఆత్మ పరిమళించడం అనేది సృజనాత్మకతలో జీవించడమే. మనం వంట చేస్తాము,
ఆ వడ్డించడంలోని, ఆ టేబుల్ మీద సర్దడంలోని ఎంత మన టాలెంట్ ఉందో అదే మన సృజనాత్మకత. ఒక పుస్తకాలు ర్యాక్లో సర్దుతాము, ఏ విధంగా సర్దుతాము అనేది ఒక సృజనాత్మకత. అయితే అందరిమీ ఇందులో ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఉండకపోవచ్చు. ఎన్నో పాయింట్లు ఉన్నాయి భూమి మీద. మనము ఈ జన్మలో కంప్లీట్ చేసుకోవడానికి ఎన్నో పాయింట్లు ఉన్నాయి. అన్ని పాయింట్లలో మనం కొన్నే పాటిస్తామేమో. ఇప్పుడు దిగిన తర్వాత ఒకటి నమ్మకాలు అనొచ్చు, మూఢనమ్మకాలు అనొచ్చు, చేస్తున్నాము అని చేసుకుంటూ వెళ్తాం. ఈ అన్నిటిలో నుంచి బయటపడుతూనే సృజనాత్మకత అనేది కూడా హైయెస్ట్ పాయింట్ కిందే వస్తుంది. అందుకే ఆయన 3 చెప్తాడు. సో ఆ సృజనాత్మకతలో ఇంకా ఏం చెప్తాడు అంటే, ఆయన ఈ 7 శరీరాలు వివరణ ఇచ్చారు కదండి. 7 శరీరాల వివరణలో కూడా సృజనాత్మకతను చూపించడం కూడా ఆయన చూపించారు. 7 శరీరాలకే తీసుకున్నారు. ఆహారము 1వ శరీరానికి మనం పెడతాము ఎప్పుడు. మరి మనసు 2వ బాడీ కదండి. 2వ బాడీకి ఆహారం ఏం పెడతాము? 2వ బాడీకి ఆహారం ఏంటి అంటే మంచి మంచి వెరైటీలు, ఒక మంచూరియాలు, ఒక పన్నీర్లు, లేకపోతే ఒక అద్భుతంగా ఒక ఇంగవ ఆవు పొడెట్టిన పులిహోర. మామూలు పులిహోర చేసుకుంటాం, ఇంకా అంటుంటారు నాకు ఆవు పులిహోర కావాలి. ఇలాగా మనస్సు ఈ స్పెషల్స్ని కోరుకుంటుంటుంది. అది మనసుకు పెడతాం. అది కూడా ఇంకా అందులోనే వచ్చేసరికి బుద్ధికి సంబంధించిన ఫుడ్ ఏంటి పెడతామండి? సోల్ ఫుడ్, బుద్ధికి సంబంధించింది. టెంపుల్లో ప్రసాద సాత్వికమైన ఫుడ్ కంప్లీట్గా. అందులో ఎక్కువ కారాలు, మిరపకాయలు ఇవన్నీ ఉండవు. చక్కగా ఉడికించిన కాయగూర ముక్కలు, లేదా ఒక పొంగలను ఇలాంటి లైట్గా చేసుకొని ప్రసాదం, దేవుడి ప్రసాదాలు అంటారు కదా, అవి చూడండి ఎలా ఉంటాయో మనకి. ఆ ప్రసాదం లాంటి ఫుడ్ పత్రిసార్ స్టైల్ ఫుడ్ చెప్పాలి అంటే. సార్ ఎప్పుడు అంత సింపుల్గా చేస్తారు. 2 పచ్చిమిరపకాయ, 2 మిరియాల పొడి వేసి అలా కాయగూర ముక్కలు వేపుకొని పెట్టేవారు. అలా సాత్వికమైన ఫుడ్ అనమాట. వెరసి బ్రాహ్మణ్ ఫుడ్ అనొచ్చు, సాత్వికమైన ఫుడ్ అనొచ్చు. వెజిటేరియన్ ఫుడ్లో చాలా రకాలు ఉన్నాయి మనకు తెలిసినవి. వెజిటేరియన్ వేరు, మాంసాహారం వేరు, శాకాహారం వేరు, అందులో సాత్వికాహారం వేరు. సో ఇలా ఉన్నాయి. ఈ 3వది బుద్ధికి సంబంధించి, ఈ 3వ శరీరానికి సంబంధించింది ప్రసాదాల్లాగా పెడతాం. ఇంకా 4వ శరీరానికి సంబంధించిన వచ్చినప్పటికీ ఫ్రూట్స్ పెడతాము. అక్కడ 4వ బాడీ ఫ్రూట్స్ని ఆరగిస్తుంది. మనకు బాగా అబ్బా ఈ పూట ఎందుకో నాకు పళ్ళు తినాలనిపిస్తుందండి అనిపిస్తే మనం ఎక్కడికి వెళ్ళాము? మన 4వ బాడీలోకి వెళ్ళాము. అక్కడ ఆ బాడీ ఎక్స్పెండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ ఫ్రూట్స్ తినడానికి మనకు కోరికొచ్చిందంటే. అలాగే ఒకసారి బజ్జీల దగ్గరికి వెళ్ళిపోద్ది మనసు. బజ్జీల దగ్గరికి వెళ్ళామంటే ఎక్కడున్నామండి? మనసులో ఉన్నాం. 2వ బాడీలో తామసమైన ఫుడ్, రాజసికమైన ఫుడ్, వెల్లుల్లని, ఎక్కువ కారాలని, ఇలాంటివన్నీ కూడా అనమాట. ఈ మనసు మనం భూమి మీద ఉన్నంతసేపు ఇవన్నీ తిరుగాడుతూ ఉంటాయి, తప్పెక్కడా లేదు. శాకాహారులకు అండి మీరు చెప్పారు. తర్వాత ఫ్రూటేరియన్ అవుతాం, ఫ్రూట్స్ తీసుకోవడం మొదలు పెడతాం. తర్వాత పత్రిసారి చెప్పే శ్వాసాహారమే చెప్పారు, అది తీసుకుంటున్నాం. మనం అన్నిటిలోని మనం జీవిస్తున్నాము. ఏమో మరి లాస్ట్కి మేబీ ఏదో ఒకదానికి వెళ్తామేమో కొన్ని జన్మలు ఎత్తాక, లేకపోతే ఇప్పుడే చేస్తామో. ఇంకా అదంతా ఎవరి ఇష్టానికి సంబంధించిన వారి చాయిస్ అండి, అది ఓకే. ఇక్కడ ఈ 4వ ఆహారము ఫ్రూట్స్ పెడతాము. ఇంకా 5వ శరీరానికి ఫుడ్ ఏంటి అంటే టైం టు టైం తినాలని ఏమీ ఉండదు అక్కడ. ఆకలికి ఆహారం వేసినప్పుడే, శరీరంకి ఆకలి అనిపించినప్పుడు మాత్రమే పెడతాం. ఇంకా ఇప్పుడు మనకు చాలామందికి ధ్యానం చేసిన తర్వాత ఆకలి పోయింది, తగ్గిపోయింది పూర్తిగా. ఆహారం తింటున్నాం కదా, అరే 12 అయింది, 1 గంట అయింది, మంచిగా ఫుడ్ కూర వండుకున్నాం కదా, టేస్ట్ చేయాలి కదా అని తినడం మొదలు పెడుతున్నాం చాలా మటుకు. అందరూ తింటున్నారు కదా, ఇంట్లో వాళ్ళు అందరితో కలిపి మనకి ధ్యానమాచక్రంకి వెళ్తే అస్సలు ఆకలేదండి. అక్కడ అందరూ అంటారు, అబ్బాయి ఈరోజు సాంబార్ చాలా బాగుంది, స్వీట్ చాలా బాగుంది, వెళ్ళావా నువ్వు అని అడుగుతారు. అవి చూద్దామనే వెళ్తుంటాను. ఒకసారి మొన్న ఈ 10 రోజుల్లో వెళ్ళినప్పుడు రోజుకి 2 సార్లే వెళ్ళడం పెట్టుకున్నాం. ఒకసారి హోటల్లో బయట మనకు టేస్ట్లు ఉంటాయి కదా, అవి దోశను, కర్నూలు లాలు స్టాల్స్ పెడతారు కదా,
ఆ నూడిల్స్ ఒక పూటే అన్నదానంలోకి వెళ్ళేదాన్ని, ఒక పూట ఇక టిఫినే ఏదో ఒకటి, అంతే. 3 పూటలో 2 పూటలే. తర్వాత ఫస్ట్లో అయితే అసలు ఒక పూటే తినేదాన్ని. ఇప్పటికీ ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఒక పూటే తిన్నాను. ఆ రోజు మనందరికీ అలవాటు. ఉపవాసం కాదు, ఆ ఎనర్జీతోటి మనకి ఫుడ్డు మనకి తగ్గిపోద్ది. ఏ శరీరానికి కావాల్సిన ఫుడ్ను ఆ శరీరానికి ఇస్తాం. అన్నదానంలోకి వెళ్తే మనం ఏ శరీరం అంటే అక్కడ బుద్ధికి సంబంధించిన 3వ శరీరము, అన్నదానం 4వ శరీరము. సో ఇలాగా అక్కడ 5వ శరీరంకి ఏంటంటే ప్రసాదంలాగా ఆకలి వేస్తేనే అన్నం పెడతాము తప్ప ఆకలి లేకుండా టైం అయిందని కుక్కేయడం అనేది ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ 6వ శరీరానికి వెళ్తున్నప్పటికీ అక్కడ కూడా మన బాడీ 6వ బాడీ కూడా ఆహారాన్ని తీసుకుంటుందండి. ఎప్పుడు తీసుకుంటుంది? అర్ధరాత్రి 12 1 గంట 2 3 అయినా కూడా అప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు తింటాం. ఏంటి రాత్రి కదా, రాత్రి తింటాం ఏమి అని మనము అనము. రాత్రి మనం పగలంతా తింటామో తినకపోతాము. రాత్రి ఆకలి వేసింది అనుకోండి, ఆకలికి కూడా ఒక రీజన్ ఉంటుంది, అది వదిలేద్దాము. రాత్రి 2 3కి ఆకలి వేసినప్పుడు లెగిసి ఆ భోజనం తినడం అనేది అక్కడ 6వ బాడీకి మనం ఫుడ్ పెడతాం. ఎందుకంటే చాలాసార్లు చూసామండి, ఆ పత్రిసారు 2 3 సార్లు వేపగుంటింట్లో ఇక్కడ వైజాగ్లో ఉండేటప్పుడు మధ్యరాత్రి అప్పుడు లేచి, మేడం ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే భోజనం చూడండి అని వాణి మేడంని 2 3 సార్లు నేను కూడా చూశాను. రాత్రి అంటే సారు మరి డే టైం తినేవారు కాదో ఏమో, ఫుడ్ తినలేదు, రాత్రి మీద ఆకలేసేది. ఆకలితోటి మన పెద్దలు చెప్తారు ఆకలితో ఉండకూడదు, తిను అని చెప్తారు మన పెద్దలు. కానీ ప్రతిసారి నేను 2 3 సార్లు చూశాను. సార్ రాత్రి లేచి భోజనం చేసేవారు. అంత యోగి ఆయన భోజనం చేయకుండా ఉండలేరేంటి? కానీ కాదు, ఆయన కొన్ని సత్యాలు నాకు కొన్ని అర్థమవుతాయండి, మనందరికీ అర్థమవుతాయి, నాకనే కాదు. సో ఈ టార్కోమ్ సరైడర్ గారు ఈ 7 బాడీస్ గురించి అందులో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది ఇలాగా మనం అనుకుంటాం కదా, ఏంటి అర్ధరాత్రి తినడం ఏంటి పిచ్చ అని మనం అంటూ ఉంటాం ఒక్కోసారి. ఈ మన బాడీస్ ఇవి 7 శరీరాలు వాటి యొక్క స్థితులు ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. మనం అందులో ఉన్నాము కానీ మనకు తెలియదు అందులో ఉన్నామని. తెలియదు కనుక మనం పిల్లలని అంటుంటాము, ఈ పూట ఫుడ్ మానేసినా బాధపడిపోతూ ఉంటాము. ఓ పూట తినపోయినా వాళ్ళకి ఏం కాదు, 2వ బాడీ 3వ బాడీలు కాసేస్తాయి, ఒక పూట తిన్నా మనకు చాలు. సో అలాగనమాట అండి. ఇంకా 7వ శరీరం ఉంది, అందులో రాయలేదు, నాకు అందలేదు కూడా. ఇక దాంతో ఏముందో ఎప్పుడో బయటకు వస్తుంది. సో ఇలాగా ఈ వినికిడి కూడా ఇలాగేనండి. ఆ 7 బాడీస్ యొక్క చెవులు కూడా వినడము, ఫస్ట్ లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్ ఎక్కడో ఉన్న మాటలను మనం వింటాం. మన గర్జన్మై కూడా మనం వినడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా 7 చెవుల శరీరాలు కూడా ఇక్కడ వింటాయి. మనము వాటిని ధ్యానంలోని కూడా మనం తెలుసుకుంటాం మనం. సో ఇలాగా ఈ ప్రేమ, ధ్యానము, ప్రేమ, సృజనాత్మకత, ఈ 3 గురించి ఆయన టార్కోమ్ సరైడర్ చెప్పారండి ఆయన. సో విశ్వంతో ఆయన చెప్పారు ఇంకో పాయింట్, విశ్వంతో మీరు కనెక్టివిటీ అవ్వాలి అంటే సంగీతాన్ని ఆయన తీసుకున్నారండి. సంగీతం గురించి ఒక బుక్ మొత్తం రాశారు. ఇంకా నాకు అది దొరకలేదు, ఎందుకంటే అది ఇంగ్లీష్లోని మాత్రమే ఆయన రాస్తారు. ఆ పుస్తకాలన్నింటినీ తెలుగులో మన పత్రిసారి అల్లుడు శ్రీనివాసులు రెడ్డి గారు అప్పుడు చేయించారు. దడదడమని ఒక 20 పుస్తకాలు ఎన్నో దించారు ఆయనవి. తర్వాత మళ్ళీ ఇంకా దించలేదు, ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ ఆయనవి. ఓషో తర్వాత నేను ఆయన పుస్తకాలే అంత లైక్ చేస్తానండి. ఎంత అద్భుతంగా ఓషో గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగే ఆయన కూడా చాలా సున్నితంగా. ఓషో గారి పుస్తకాలు అంటే మనం కొంచెం ఎవరైనా చదవడానికి ఆలోచిస్తారు. కొంచెం ఆయన ఉన్నట్లుగా చాలా చెప్పాలి అంటే బండగా చెప్పారు అనుకుంటాం మనం. అంటే పచ్చిగా చెప్తారు ఓషో గారు, అవి ఉన్నట్లు చెప్పేస్తారు. ఒక ఆత్మస్థితి ఎలా ఉంటుంది, శరీర స్థితి, అన్ని స్థితుల్లో ఆయన చెప్తారు. టార్కోమ్ సరైడర్గా చాలా సున్నితంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారన్నమాట. ఎవరికి ఆయనవి కష్టం అనిపించదు, కానీ ఆలోచింపజేస్తాయి.
ఓషో గారివి ఆలోచింపజేస్తాయి, కొద్దిగా కష్టం అనిపిస్తాయి కొన్ని వినడానికి, అలా ఉంటాయి. కానీ సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది అంటారు, అలా అనమాట. సో అలా ఆయన టార్కోమ్ సరాయుడు గారి పుస్తకాలు మాత్రం మీకు ఎక్కడ దొరికినా వదిలిపెట్టకండి. చాలా పుస్తకాలు ఉన్నాయి ఆయనది. ఇంకోటి ఏదో ఇప్పుడే చూసి వచ్చాను నేను, ఏం పుస్తకము, హృదయజ్వాల ఓషో గారిది, హృదయజ్వాల టార్కోమ్ సరాయుడు గారేనండి. ఇదో పుస్తకం, ఇది కూడానండి ఆయనది. చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకం కూడా. ఆయన ఏవైనా మీకు ఎక్కడ దొరికినా మాత్రం తీసుకొని మీరు చదవండి అమ్మ. సో అలా మనందరినీ కూడా ఆత్మయోగంలోకి మనం ధ్యానం మొదలుపెట్టాము, యోగంలోకి వచ్చాము, మనం యోగంలోకి వస్తాము, ఇతరులు యోగంలోకి దించుతాము. తర్వాత మహాప్రవేశం అంటేనే ఇక్కడే మనము ఎప్పుడైతే ఇవన్నీ వింటున్నామో, విన్నవన్నీ పట్టుకొని ఈ మహాప్రవేశంలోకి మనం వచ్చేసాము. మూడవది పరిమళించడము రావాలి. ఇతరులకి మనం చెప్పందే మనం పరిమళించలేము, చెప్తూ ఉన్నప్పుడే మనం ఆచరిస్తూ ఉంటాము. ఇతరులకు నీకు కోపం తగ్గిపోద్దండి ధ్యానం చేస్తే, మనలో శక్తి పెరుగుతుంది బాగా, ఇవన్నీ చెప్తాం. చెప్పినవన్నీ మనకు కోపం వచ్చినప్పుడు టక్మని మనకు గుర్తొస్తుంది, అరే చెప్పాను కదా నేను అని. అలాగే శక్తి పెరుగుతుందని చెప్తాము. మనం అమ్మ ఈరోజు చాలా తిరిగేశాను, చాలా అలసిపోయాను రా బాబు, నీరసం అయిపోయాను, కాళ్ళు పీకేస్తే నేను రాగానే తిరిగి వచ్చి సపాల కూలబడతాం. అక్కడ మనం ఏం చెప్పాము వాళ్ళకి, శక్తి మనకి ఒక చేయడం ద్వారా శక్తి కూడబడుతుంది అని చెప్తాము. మళ్ళీ మనం ఎందుకు ఆ శక్తి ఫీల్ అవుతున్నాము, ఎప్పుడైతే ఆ వాక్కులు మనం చెప్తూ ఉంటామో మనల్ని తట్టి లేపుతాయి. ఎప్పుడూ కూడా ఆ తట్టి లేపితేనే ప్రేమతత్వం మనలో బయటపడుతుందండి. మనల్ని మనం ప్రేమించుకోవాలి కదా, నిన్ను నువ్వు ప్రేమించుకో అంటారు. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో ఈ వాక్కుల ద్వారానే ప్రేమించుకుంటామండి. నేనైతే అదే చెప్తాను. ఫుడ్ ద్వారా, నిద్ర ద్వారా, ఇవన్నీ ఎంత అంటే అవన్నీ కొంతే. వాక్కుల ద్వారానే మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఎప్పుడైతే ఆ వాక్కులు మనం ఇతరులకు ఇస్తూ ఉంటామో అయ్యే మనం చేసినప్పుడు మనకు గుర్తొచ్చి కొంచెం కాఫీ తాగినట్లుగా బూస్ట్ ఇచ్చుకుంటాం అన్నమాట మనకు మనమే. అరే చెప్పిన దానికన్నా మనం సిగ్గుపడతాం, చెప్పడం అయితే చెప్పేస్తున్నాము గొప్పగా లెక్చర్లు, మనం ఏం చేస్తున్నాం అనేది మనకి మనం ఆలోచన అనేది వస్తుందండి. అదే పరిమళించడం అంటే. పరిమళించిన తర్వాత ఆగదు కదండి, ఆ స్మెల్స్ వెళ్ళి అందరికీ కొడుతూనే ఉంటాయి, విప్లవాలు లేగుతూనే ఉంటాయి. ఒక ధ్యానయజ్ఞం పెడుతున్నామంటే ఒక విప్లవం. హైదరాబాదులో రోజుకి 30 నుంచి 50,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం అయితే 35,000 మంది వచ్చారు క్రిస్మస్ రోజు. అంటే ఎంత విప్లవాన్ని మనం సృష్టించాము కదండి. అలాగే మనం మన సెంటర్లు అంటే ధ్యానం పెట్టుకుంటాము. 100 మంది, 200 మంది, 300 మంది అవుతున్నారు ఇప్పుడు మనకి. ఏ సెంటర్ చూసినా ఒక వార్షికోత్సవం, పుట్టినరోజు ఏదో చేస్తే ఇంచుమించు 200 మంది ఈజీగా అయిపోతున్నారు. అంటే అంతమంది ఆత్మయోగుల్ని ఒక చోట తీసాము అంటే ఒక విప్లవమే కదా దీని. ఇవన్నీ దాన్నే సృజనాత్మకత అని కూడా చెప్పడం జరుగుతుందండి. సో ఆయన సంగీతాన్ని కూడా ఇచ్చారు. మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరిని కూడా సంగీతం నేర్చుకోమంటారు. అంటే ఈ సంగీతము ఎప్పుడైతే ఈ రాగాలు మనం తీస్తూ ఉంటామో, సరిగమ పదనిసలు ఇవన్నీ చెప్తూ ఉంటామో, సృష్టిలో ఉన్న సంగీతాన్ని, సృష్టిలో ఉన్న వాయిస్ని మనం వినగలిగే శక్తి మన చెవులు సంతరించుకుంటాయి. సంగీతము అందుకే నేర్చుకోమని చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన. మనము అరే నేను ఎంత పెద్ద అయిపోయాను, అంత పెద్ద అయిపోయాను, ఇప్పుడు సంగీతం ఎందుకు అని ఎప్పుడూ లేదండి. ఒక 5 ఏళ్ళు కష్టపడితే కొంచెం పాడుకునే కెపాసిటీ వస్తుంది మనకి. ఎంత ఆనందిస్తామో అదే ప్రేమ అంటే. మరి మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏ విధంగా మనల్ని మనం చూపించుకుంటాం. కష్టము ఇది నాకు కాదులే వద్దు అని వదిలేయడం కూడా కాదు. కష్టమైందని చేస్తే దానివలన ఎంతో ఆనందాన్ని పొందుతాం ఆ కష్టం నుంచి. సంగీతం అంటే కష్టమే, డబ్బులు పెట్టడం నెలలకి కొంత కష్టమే. సో ఇలా మనకి మనము సంగీతం గురించి కూడా ఆయన ఒక చాప్టర్ అంతా సంగీతం గురించి ఇచ్చారండి. అందులోని బుక్కే రాశారు సంగీతం మీద. అది నాకు దొరకాలి, ఇంగ్లీష్లో ఉంది.
సంగీతము మన ప్రతి ఒక్కరిలోని కూడా, మన అణువులోని కూడా సంగీతం ఉంది. మనకు తెలుసు కదా, రావణాసురుడు పేగులు తీసి ఆయన వీణలా చేసి శివుణ్ణి మెప్పించి శివుణ్ణి పట్టుకొని తెచ్చుకుంటాడు, వీణను చేశాడు. అలాగే సీతాదేవి కూడా ఒకటి చెప్తుందండి, ఇది అద్భుతమైన పాయింట్. హనుమంతుడికి మ్యారేజ్ అవ్వదు కదా, ఆయన బ్రహ్మచారి కదా. ఆయన అడుగుతాడంట, రామాయణం అయిపోయిన తర్వాత సీత ఒకరోజు ఉండేటప్పుడు, అమ్మ ఈ భార్యాభర్తలు అనేది ఇంత అద్భుతంగా చెప్తుంటారు కదా, ఎందుకు అందులో సీక్రెట్ ఏంటమ్మా, నేను మ్యారేజ్ చేసుకోలేదు కదా, సీక్రెట్ చెప్పమంటాడు ఆయన. అంటే అప్పుడు సీతాదేవి ఆయనకి సీక్రెట్ చెప్తుంది. చూడండి, ఒకే శృతిలోని భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పుడైతే ఒకే ఆలోచనలతో మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటూ వాళ్ళిద్దరి కలయిక జరుగుతుందో, వాళ్ళ శరీరాల్లోని వీణలు మ్రోగినట్లుగా వాళ్ళ నరాలన్నీ కూడా మ్రోగుతాయి. మనకు తెలుసు కదండి, ఆ భార్యాభర్తలు ఆ గడిపిన కొన్ని క్షణాలైనా చాలా అద్భుతమైన ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతారు. అదే ఓషో కూడా చెప్తాడు, సంభోగం నుండి సమాధి, సమాధి నుండి సంభోగం అని చెప్తారు ఆయన. అంటే ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో, ఒక డీప్ స్థితిలో వెళ్ళినప్పుడు మనం ఉండం, ఇంక మన శరీరము లేదు, మన మనస్సు లేదు, మన బుద్ధి లేదు, ఏది లేదు. మనం అక్కడ పూర్తిగా థాట్లెస్ స్థితిలోకి వెళ్ళిపోతాం పూర్తిగా, అక్కడ ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ భార్యాభర్తలు కూడా ఆ కొన్ని క్షణాలు కూడా ఇంకా ప్రపంచంతో సంబంధమే ఉండదు, ఇద్దరు మమేకత్వం చెందుతారు. ఆ స్థితిని సీతాదేవి ఆంజనేయుడికి వర్ణించి చెప్పింది. అంత అద్భుతం చూడండి. ఆ కొన్ని క్షణాలు శరీరంలో ఉన్న వాళ్ళ నరాలన్నీ కూడా వీణ తీగల్లాగా అయిపోయి ఒక ఆనంద హేళ అనేది సృష్టించబడుతుంది. ఆ రాగం వినేటప్పుడు, వీణ మీద వినేటప్పుడు మనకి ఎంత ఆనందమైతే అనిపిస్తుందో, ఆ కొన్ని క్షణాలు కూడా ఆ నరాలన్నీ కూడా వీణ తీగల్లాగా స్రవించడం మొదలు పెడతాయంట. ఇది చెప్పారు సీతాదేవి కూడా. సో అలా అంటే అంతటి మన శరీరము అనుకునేది, మనస్సు అనుకునేది, ఈ బుద్ధి అనుకునేది టార్కోమ్ సరైడ్ ఫస్ట్ పేజీలోనే స్టార్టింగే ఇస్తారు. నీ శరీరము నువ్వే, నీ మనస్సు నువ్వే, నీ బుద్ధి నువ్వే, ఇదే ఆత్మ అంటే. ఆత్మ అంటే ఇది కాంతి, వేరే ఏదో ఉంది అని మీరు అనుకోవద్దు. ఈ మూడిట్ల కలయికే ఆత్మ పదార్థము. ఈ ఆత్మశాస్త్రంలోకి ఎవరమైతే ధ్యానంతోనే ఎంట్రీ కావాలి. ఎంట్రీ అయినప్పుడే రెండోది మనం అందులోకి వెళ్తూ ఆ అనుభవాల్ని తెలుసుకుంటూ ప్రవేశం జరుగుతుంది. ఆ తర్వాత మనం పరిమళించడం, వాటిని పంచడము, మనం పొందుతూ ఉంటే పంచుతూ ఉంటాము. మనం ఇప్పుడు ఒక ఫుడ్ టేస్ట్ చూసి ఏదైనా స్వీట్ చూసామనుకోండి, కాకినాడ కాజా తింటాం. తిన్న తర్వాత ఎంతమందికి చెప్తాము, అబ్బా ఏం కాజా అండి, నోట్లో పెట్టగానే ఇలా కరిగిపోయిందండి, పంచదార పాకం కూడా మీ బట్టలు నిండా కారిపోద్దని చెప్పడం. అంటే అనుభవించి చెప్పింది వేరు, మామూలుగా చెప్పింది వేరు. ఈ ఆత్మ పరిమళించడము అంటే అనుభవించామన్నమాట. అనుభవించినప్పుడు వచ్చే ఎసెన్స్, వచ్చినప్పుడు వచ్చే ఆనందము విప్లవానికి దారితీస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామండి, మనం కాజాలు వండించి పెడతాం, ఆ వంటవాడిని పట్టుకుంటాము, లేకపోతే అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ పెడతాము, ఇక్కడ వాళ్ళు టేస్ట్ చూపిస్తాం, అలాగనమాట విప్లవం జరుగుతుంది అప్పుడే వాటితోటి. సో ఇలాగా ప్రతి ఒక్కరిమి కూడా మహాప్రవేశం జరగాలని ఆయన 7 బాడీలు 7 శరీరాల యొక్క వివరణ ఇస్తూ, ప్రేమ మెయిను, ధ్యానము, ప్రేమ, సృజనాత్మకత, ఈ మూడిట్లనే పుస్తకం అంతా చెప్తారండి. ఒక్కొక్క చాప్టర్ని చెప్పుకుంటూ వెళ్తాడు. ఫుల్ డేకి అయితే టైం సరిపోయేది కాదు, 5 గంటలు నాకు వర్క్షాపులు చేశాను దాని మీద చాలా. ఆ పెద్ద పుస్తకంలో నుంచి కొంత తీసాను అనమాట, కొంత పార్ట్ అంతా ఫిల్టర్ చేసి తీసుకొని దీని మీద మనం వివరాలు చెప్పుకునే వాళ్ళమండి. ఓకే మాస్టర్స్. అమ్మ దీన్నే ఏంటంటారంటే, ఉషా గారు ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ మనస్సుకి రిలేటెడ్ అయిపోయి శరీరము మనస్సునే చూపిస్తున్నారు. ఒక సృజనాత్మకత అంటే మనస్సు మీదే అయిపోయింది, ఇప్పుడు హృదయం మీద అవ్వలేదు. హృదయం అంటే ఆత్మలోకి వెళ్తాయి, మనస్సు మీద చేస్తున్నారు. ఒక విమానాలు సృష్టించడము, ఒక పార్కులు సృష్టించడము, అద్భుతమైన గుళ్ళు సృష్టించడము, ఒక రాకెట్లు సృష్టించడము, పైన ఆకాశంలో మనకంటూ ఒక జాగాన్ని సృష్టించడము,
లేకపోతే పెద్ద పెద్ద షిప్పులు సృష్టించి షిప్పుల మీదే ఎంత కొన్ని ఊర్లు సిటీ అంతా షిప్పుల్లో వచ్చింది. సముద్రం అంతా ఖాళీయే కదా, మన భూమి నిండిపోతుందని సముద్రం మీద ఇల్లులు కట్టడం మొదలుపెట్టారు. మనకి కాశ్మీర్లో కూడా సముద్రమే నావఘర్లు అంటారండి. సముద్రం రివర్లు ఉన్నాయి కదా మన కేరళలోని. అంటే సరదాకి వెళ్ళి వస్తున్నాం మనం ఆ పడవల మీద ఇల్లుల్లో జీవితము. దుబాయ్లోనైతే ఒక పెద్ద సిటీ కట్టేశారు సముద్రం మీదే, పడవ లాంటి ఫ్లోటింగ్ హౌసులు అనమాట. దుబాయ్లోని పెద్ద నగరంలాగా కట్టుకెళ్ళిపోతున్నారు అక్కడ అపార్ట్మెంట్లు అవి కట్టి. సో ఇవి సృజనాత్మకతే, ఇవన్నీ మనస్సుకు సంకేతాలు, ఇవన్నీ కూడా ఆత్మకు సంకేతాలు. ఇవన్నీ కావు. హృదయం మీద మనం ఈ ఎన్లైటన్మెంట్ అనేది రావాలి. కానీ ఈ బయట విషయాల్లో ప్రపంచమంతా 95% బయటే ములుగు ఉన్నారు. పనుల్లోని, డబ్బు సంపాదనలోని, సంబంధించిన దానిలోని, అన్నిటిలోని ఉన్నారు. ఇప్పుడు చూడండి, శరీరానికి సెంటు కావాలని రకరకాల సెంట్లు కనిపెట్టారు. పూల నుంచి తీసిన పరిమళాలు, అత్తరు. యాక్చువల్గా మన మనసుని కరెక్ట్గా పెట్టుకొని మన ప్రేమతత్వంతో అందరి పట్ల పనులు చేస్తే సెంట్ అక్కర్లేదు మీకు. మన సెంట్ ఎందుకు? మన సరైన స్మెల్లే రాదు. అనవసరమైన అందరి విషయాలు మన మైండ్లో కంపెట్టుకుంటే మన బాడీలోంచి అవే వాసనలు వస్తాయి, చెడు వాసనలు. ఎవరి మీద మనం ఏమి ఒపీనియన్లు పెట్టుకోకుండా తేలిగ్గా ఉంటూ వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు. తెలుసుకునేటప్పుడు వాళ్ళే తెలుసుకుంటారని ఒకసారి చెప్పి వదిలేసే తప్ప పదే ఫోర్స్ చేస్తూ ఎప్పుడైతే చెప్తామో అవి మన బాడీలో వాసనలు మొదలవుతాయి, కంపు మొదలవుతుంది. ఎందుకంటే ఎవరి మనస్సు, ఎవరి ఆత్మ వాళ్ళకు ఉంది, ఎవరి డిజైన్ వాళ్ళకు ఉంటుంది. అదే ప్రతిసారి గౌరవించేవారు ఎప్పుడూను. కొందరు దగ్గరికి వెళ్తే బట్టలు విపరీతమైన చెమట వాసన కొడతాయి, అప్పటికప్పుడు స్నానం చేసి వేసుకున్నా కూడా. కొందరు 2-3 రోజులైనా సరే అసలు స్మెల్లే ఉండవు మీకు ఎప్పుడు కూడా. అదే పరిమళించకపోతే బ్యాడ్ స్మెల్లే వస్తాయి. సో ఇలా మనం ఆధ్యాత్మిక విప్లవంలోకి స్టెప్ బై స్టెప్ మనందరమీ ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదానిలోనే ఇంకొంచెం మనం స్టెప్ బై స్టెప్ మనల్ని మనం చెక్ చేసుకోవడమేనండి, ఏమీ లేదు. ప్రతి క్షణం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఇటువంటి పుస్తకాలు చదివినప్పుడు మనం మరింతగా ముందుకెళ్తాం. మీరు ఓషో గారి పుస్తకాలు, ఈ టార్కోమ్ సెరాయిడర్ పుస్తకాలు చక్కగా మీరు ఎవరికైనా ఇవ్వడానికైతే టార్కోమ్ గారి పుస్తకాలు అద్భుతంగా మనం గిఫ్ట్లు ఇవ్వచ్చు. ఓ పెళ్ళిళ్ళని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పుస్తకం ఇలాంటిది ఒకటి పెట్టుకొని వెళ్తే ఇంకా అంతకన్నా మించి అద్భుతం ఉండదు, అంత అద్భుతాలు. ఓకే మాస్టర్, సంగీతం కూడా ఆయన చెప్పారు, ఆత్మ పరిమళించడంలో సంగీతం కూడా ప్రధాన పాత్ర ఉంది. సో మనందరం సంగీత ధ్యానాలు వింటున్నాము, చేస్తున్నాము. ఈవెన్ మనం నేర్చుకోవడం కూడా ఉంటుంది. అందరమీ ఆ వైపుగా జర్నీ చేద్దామండి. ఓకే అండి, అందరమీ హాయిగా నేను ఓకే చెప్పే వరకు ఎవరో కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, అద్భుతంగా చక్కని సబ్జెక్టుని తీసుకున్నాము. అది మన మనసులో ఇంక శ్రవణము, మననము, నిధి ధ్యాసన ఎప్పుడైతే మనం సైలెంట్లో ఉంటామో అదంతా మళ్ళీ మనకు ఒక నిధి కింద తయారవుతుంది. మనకు అవసరమైనప్పుడు బయటకు వస్తూ ఉంటుంది.
ఎవరో కళితరు రాదు, కేవలం శ్వాసానుసంధానం. ఓన్లీ బ్రెత్. ధ్యానం సర్వభోగకారిణి. ఎప్పుడు సర్వభోగకారిణిగా మనం తయారవుతాము అంటే, ధ్యానం సర్వజ్ఞాన ప్రదాయిని. జ్ఞానం ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు సకల భోగకారిణిగా, అంటే ఏ టైం అయినా ఎప్పుడైనా ఆనందంగా జీవిస్తాం. జ్ఞానం ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. కేవలం శ్వాసానుసంధానం. ధ్యానము ఎంత అవసరమో జ్ఞానము కూడా అంతే అవసరము. ఆ జ్ఞానాన్ని పొందడానికే పుస్తకాలు, సత్సంగాల ద్వారా ఆ జ్ఞానాన్ని వింటూ, ధ్యానంలో మనకొచ్చే అనుభవాలతో వాటిని కలుపుకుంటూ, అందులో నుంచి మళ్ళీ సారాన్ని విడదీసుకునేటప్పుడే మనము పరిమళించడం మొదలు పెడతాము. అప్పుడే మనం సృష్టి చేసుకుంటాం. మన సృష్టి మనం చేసుకుంటాం. ఒక పిరమిడ్లు కట్టే మాస్టర్స్గా సృష్టికర్తలం అవుతాం. ఒక యజ్ఞాలు చేసుకునే మాస్టర్స్గా మనం సృష్టికర్తలం అవుతాం. అప్పుడే మనం ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టిస్తాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందామండి. 5 4 3 2 1 0. ఒక 2 చేతులు తీసివేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. మన ధ్యానానికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. చక్కగా నాకు ఎంతో అద్భుతమైన అవకాశం ఇచ్చి మేడం మమ్మల్ని ఇంకా, మాలో ఉన్న పరిమళాలు ఇంకా పెంచుతున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మీ మేడం గారికి, విశాలాక్షి గారికి, సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ. మాస్టర్స్ థ్యాంక్ యూ.